తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటికి సరిగ్గా 100 రోజులు అవుతోంది. గతేడాది డిసెంబర్ 7వ తేదీన పాలనా పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా 100 రోజుల ప్రగతి నివేదికను రిలీజ్ చేసింది. డిసెంబర్ 7న ప్రగతి భవన్ దగ్గర కంచెను తొలగించి తమ ప్రభుత్వ నిర్వహణ తీరుపై సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేసింది. ప్రగతి భవన్ పేరును మహాత్మా జ్యోతిబా ఫూలే భవన్గా మార్చి అక్కడ ప్రజావాణి కార్యక్రమానికి రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. వారంలో 2 రోజులు ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరిస్తూ ప్రజా ప్రభుత్వంగా పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. కాగా 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారెంటీలపైనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్నాళ్లు ప్రధానంగా దృష్టి పెట్టింది. అభయహస్తంలోని 13 కార్యక్రమాలలో 5 పథకాలను 100 రోజుల్లో అమల్లోకి తీసుకొచ్చింది. ప్రజాపాలన పేరుతో గ్రామ, పట్టణ సభలు నిర్వహించి ప్రజల దగ్గర నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయంతో పాటు ఇప్పటి వరకు 25 కోట్ల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్నట్లు గణనాంకాల్లో తేలింది. ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచడంతో పాటు మహాలక్ష్మి పథకంలో 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, అలాగే 200 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్తును అందించే గృహజ్యోతి పథకానికి రేవంత్ రెడ్డి సర్కార్ శ్రీకారం చుట్టింది. ఇక సొంత స్థలం ఉన్నవారు ఇల్లు కట్టుకునేందుకు ఇందిరమ్మ పథకాన్ని ఈ 100 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. మహిళలకు నెలకు 2,500 రూపాయలు, రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు, వ్యవసాయ కూలీలకు 12,000, వరి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ఇచ్చే రైతు భరోసా కార్యక్రమం త్వరలో అమలు కావాల్సి ఉంది. ఇల్లు లేని పేదలకు స్థలం 5 లక్షల రూపాయలు, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇక ఉద్యోగాల విషయంలో రేవంత్ ప్రభుత్వం ప్రత్యేక నజర్ పెట్టింది. 29,384 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేసి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను సైతం అందించారు. అలాగే సింగరేణిలో 441 మందికి కారుణ్య నియామకాలతో పాటు టీఎస్పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేసి కొత్త చైర్మన్ గా రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించింది. గ్రూప్ 1 పాత నోటిఫికేషన్ రద్దు చేసి మరో 563 ఉద్యోగాలతో కొత్త ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 11,062 టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.